హాయ్ అండి. చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్లో అడుగుతున్నారు, చంక దగ్గర లూజు వస్తుంది, ఇది ప్రాబ్లం మాకు తగ్గట్లేదు అని చాలామంది అడుగుతున్నారండి. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను. అసలు చంక దగ్గర ముడతలు రెండు విధాలుగా అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి ఈ విధంగా మడత పడినట్టుగా వస్తుందండి. అంటే ఇలా ఎందుకు వస్తుంది అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా వస్తుంది. ఇది ఇలా ఎందుకు వస్తుందంటే మనకి షోల్డర్ పెద్దది పెట్టుకున్నా నెక్ పెద్దది పెట్టుకున్నా సరే ఈ విధంగా వస్తుందన్నమాట. మనము నెక్ వెడల్పు ఎక్కువ పెంచుకున్నప్పుడు షోల్డర్ వెడల్పు తగ్గించాలి. అలా కాకుండా నెక్ పెద్దది పెంచేసుకుని షోల్డర్ కూడా పెద్దది పెట్టేసుకుంటే ఈ విధంగా మడత వస్తుంది. అప్పుడు మనము షోల్డర్ని తగ్గించుకుంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది. అలా కాకుండా చంక దగ్గర ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ కింద లూజ్ వస్తుందండి. చంక కింద కొంతమంది అయితే టైట్గా వేసుకోలేమని లూజ్ వదులుకుంటారు. ఇంకా వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేయవలసి ఉంటుంది. లూజ్గా వేసుకునే వాళ్ళు, నేను కూడా కొద్దిగా లూజ్గానే వేసుకుంటానండి, బాగా టైట్గా వేసుకోలేను. అయితే ఈ ప్రాబ్లమ్ లూజ్గా ఉన్న వాళ్ళకి వస్తుంది. అలాగే చంక రౌండ్ కూడా వాళ్ళ బాడీ షేప్ తగ్గట్టు లేకుండా, అంటే కొంతమందికి చంక భాగం దగ్గర సన్నంగా ఉంటారు, కొంతమందికి కండ ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి సన్నంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉగ్గులాగా వస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి చంక రౌండ్ ఎక్కువైపోతుంది అన్నమాట. వాళ్ళకి చంక దగ్గర కండ ఉండదు, నడుము లూజు అన్నీ బాగానే ఉంటాయి, కానీ చంక దగ్గర కండ లేక లూజ్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనము చంక రౌండ్ తగ్గించవలసి ఉంటుంది అన్నమాట. అలాగే కొంతమందికి చంక దగ్గర పట్టేస్తుంది, అంటే వాళ్ళకి చంక రౌండ్ తక్కువైపోతుంది, చంక దగ్గర పట్టేసేసి ఇక్కడ బ్లౌజ్ ఎక్కడం కూడా కష్టంగా ఉంటుంది అన్నమాట. ఇలా పట్టేసినట్టుగా ఉంటుంది, బాగా టైట్గా అనిపిస్తుంది. అలాగే ఇలా పెట్టేయడం వల్ల ఇక్కడ గీతలకు కూడా వస్తుంది అన్నమాట. అంటే చంక రౌండ్ వాళ్ళకి సరిపడా లేదు, అంటే వాళ్ళకి చంకకి తగ్గట్టుగా రౌండ్ పెంచాలన్నమాట. అయితే మనము ఎలా పెంచాలి ఎలా తగ్గించాలని ఈ వీడియోలో అయితే చెప్తానండి. మనకి బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నీట్గా కట్ చేసుకున్నామంటే, అంటే కొలత ప్రకారము కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అంతా మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం బ్యాక్ పార్ట్లో ఏమైనా తప్పులు చేసామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పోతుందన్నమాట. బ్యాక్ పార్ట్ని మనం సేమ్ ఆది బ్లౌజ్లో కట్ చేసుకుంటే మనకి మిగతా బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్, మడుతున్న సైడ్ నా సైడ్ వేసుకున్నానండి. కింద వైపు హెచ్చు తగులు ఉంటే ఈ విధంగా లైన్ కొట్టుకుని అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత మనం బ్యాక్ పార్ట్ నడుము వద్ద స్టిచ్చింగ్ కోసము 1/2 ఇంచుకి ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ పొడవు అయితే తీసుకోవాలండి. దీనికోసం ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ నెక్ మధ్యకి అయితే మడత పెట్టి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ దాకా లైట్గా పొట్టుకుని అయితే సాగదీయాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అసలు పొడవు అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 15.5 ఉందండి బ్లౌజ్ పొడవు. కింద 1/2 ఇంచు మార్కింగ్ వదిలేసి 15.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ పొడవు మార్కింగ్ని రెండు వైపులా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం పొడవు కోసం కొట్టుకుని లైన్ క్రాస్గా రాకుండా స్ట్రైట్గా అయితే వస్తుంది. ఈ విధంగా పొడవుకు ఒక లైన్ కొట్టుకోవాలి. అలాగే షోల్డర్ కుట్టు కోసము 1/2 ఇంచ్ ఎగస్ట్రాకి మరొక లైన్ కొట్టుకోవాలండి. ఈ విధంగా బ్లౌజ్ పొడవు సేమ్ ఆది బ్లౌజ్ లాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత వెడల్పు అయితే మార్కింగ్ చేయాలి. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకుని ఉక్సులు పట్టీ నుంచి కాజా పట్టీ వరకు లూజ్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఈ విధంగానే చూసుకోవాలి. అప్పుడు మనకి ఈ బ్లౌజ్ ఏ సైజో తెలుస్తుందన్నమాట. ఇలా చూసుకున్నప్పుడు నాకు ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 31.5 వచ్చింది. కాజా పట్టీ కోసం మనం 1/2 ఇంచు మడత పెట్టేసి చూసుకుంటే ఇది 31 సైజ్ బ్లౌజ్ అండి. ఈ 31లో 4వ వంతు అయితే మనకి కావాలి. అందుకనేసి నేను టేప్లో 31 నెంబర్ తీసుకుని టేప్ని 4 మడతలు అయితే వేసుకున్నాను. అప్పుడు నాకు 8.5 వచ్చింది. టైలర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకి నడుము లూజు 30 దాకా వచ్చిన బ్లౌజులన్నీ చిన్న సైజు బ్లౌజులు, 30 దాటినవన్నీ పెద్ద సైజు బ్లౌజులు అండి. 31, 32 ఇలా పెద్ద సైజు బ్లౌజులు అన్నమాట. అయితే ఇది మనకి 31 వచ్చింది. 31లో 4వ వంతు వచ్చేసి టేప్ మడత పెట్టాను కదా, 7.30 వచ్చింది. అంటే 8.5 వచ్చిందండి. ఈ 8.5ని మనం నడుము లూజుగా మార్కింగ్ చేయాలి. మనము కుట్టిన బ్లౌజ్కి అయితే ఈ నడుము లూజ్ని చూసుకున్నాము, అంటే నడుము లూజ్ 4వ భాగాన్ని మార్క్ చేస్తున్నాము. కాబట్టి కుట్లు కోసం ఎగస్ట్రాగా, అంటే డాట్ కోసం 1 ఇంచ్ ఎగస్ట్రా మార్క్ చేయాలి. అలాగే కొచ్చుల కోసము 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ మార్కింగ్ చేయాలి. నేను కొచ్చుల కోసం అయితే 2 ఇంచెస్ మార్కింగ్ చేశాను. తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలంటే పైన వైపు నుంచి 6 ఇంచెస్ డౌన్ దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. ఎంత మార్కింగ్ చేయాలంటే కింద వైపున మనకి కొచ్చులతో కలిపి ఎంత వచ్చింది, 11 ఒక గీత వచ్చింది. కింద వైపు ఎంత వచ్చిందో చెస్ట్ లూజ్ దగ్గర కూడా సేమ్ అంతే పెట్టేసుకుని కింద మార్కింగ్కి పైన మార్కింగ్కి ఒక లైన్ కొట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కొచ్చులతో పెట్టుకున్నాము. కొచ్చులకి సపరేట్గా అలాగే బాడీ లూజు
సపరేట్గా పెట్టుకోవచ్చు. అంటే కింద వైపున కొచ్చులకి 2 ఇంచెస్ పెట్టాం కదా, అదే 2 ఇంచెస్ని పైన వైపు కూడా పెట్టుకుని కొచ్చుల కోసం సపరేట్గా మార్కింగ్ కొట్టుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి లూజ్ మార్కింగ్గా ఉంటుంది, మిగతాది కొచ్చులుగా ఉంటుంది అన్నమాట. తర్వాత నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేయాలి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే 5 ఇంచెస్ మార్కింగ్ చేయాలి, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 5.5 ఇంచెస్ మార్కింగ్ చేయాలి. ఇది 31, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్కి నెక్ షోల్డర్ కలిపి మార్క్ చేశాను. అదే మార్కింగ్ని కొద్దిగా కింద వైపు కూడా మార్క్ చేసుకుంటే మనకి చంక డౌన్ కోసం కొట్టుకునే లైన్ క్రాస్ రాకుండా స్ట్రైట్గా అయితే వస్తుంది. ఈ చంక డౌన్ కోసం మనము 6 ఇంచెస్ డౌన్కి మార్కింగ్ చేయాలి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే 6 ఇంచెస్కే చేయాలని చెప్తాను. ఇది కరెక్టా కాదా అన్నది మీకు పూర్తిగా వీడియో చూస్తే తెలుస్తుంది. అయితే ఈ 6 ఇంచెస్ డౌన్కి నిలువుగా ఒక లైను, అడ్డంగా ఒక లైన్ కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుంది. ఈ కార్నర్లో ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర మనము చంక రౌండ్ కోసం అయితే మార్క్ చేయాలి. అది కూడా చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. నేను 1.5కి మార్కింగ్ చేశాను. తర్వాత షోల్డర్ పై నుంచి 3 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచ్ మార్కింగ్, ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ని, ఈ 3 మార్కింగ్ని బేస్ చేసుకుంటూ చంక రౌండ్ ఇలా మార్క్ చేయాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే మనము నెక్ డౌన్, నెక్ వెడల్పు అయితే మార్క్ చేయాలండి. దానికోసం ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ నెక్ మధ్యకి మడత పెట్టి ఈ విధంగా వేయాలి. కింద 1/2 ఇంచు వదిలేసి వేయాలి కుట్లు కోసము. ఈ విధంగా వేసినప్పుడు నడుంబద్ద ఎంత వస్తుందో అంత మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ కుట్టు కోసము ఎక్స్ట్రాగా ఇంకొక 1/4 ఇంచు పైకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ డౌన్ అయితే ఆది బ్లౌజ్ లాగా వచ్చేస్తుంది. నెక్ వెడల్పు వచ్చేసి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5, చిన్న సైజు అయితే 2.5 పెట్టాలి. ఇది పెద్ద సైజు కాబట్టి నేను నెక్ వెడల్పు 2.5 పెట్టాను. మీకు నెక్ కనుక బ్రాడ్గా కావాలనుకుంటే కింద వైపున పెయిన్ వైపున పెట్టిన దానికంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నాకైతే లోతే కావాలి, వెడల్పు అక్కర్లొద్దు కాబట్టి పెయిన్ వైపు కింద వైపు కూడా నెక్ వెడల్పు ఈక్వల్గా పెట్టుకుని నెక్ బాక్స్ మార్కింగ్ చేసుకున్నాను. నేనైతే రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఏదైనా మోడల్లో మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది సేమ్ ఆది బ్లౌజ్లా వచ్చిందా లేదా అంటే నెక్, షోలరు, చంక డౌను మొత్తం అంతా ఆది బ్లౌజ్లా వచ్చిందా లేదా అని మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆది బ్లౌజ్లా లేకపోతే మనకి ఉగ్గులు ముడతలు వస్తాయండి. నెక్ వెడల్పు ఎక్కువైనా, షోల్డర్ వెడల్పు ఎక్కువైనా చంక దగ్గర మనకి ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఉగ్గుల్లాగా వస్తాయి. అవి రాకుండా ఉండాలి అంటే మనం కట్ చేసుకుంటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. షోల్డర్ వెడల్పు ఎక్కువ అయితే ఈ విధంగా షోల్డర్ ఇక్కడ మడత పడుతుంది. అవి మనకి చంక దగ్గర ముడతల్లా వస్తుందన్నమాట. ఈ ప్రాబ్లమ్ని ఎలా తగ్గించాలి అంటే ఆది బ్లౌజ్ లాగా తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ ఆల్రెడీ అన్ని బ్లౌజులు కూడా ఇలాగే ముడతలు వస్తున్నాయి అంటే మీరు కట్ చేసేసుకోవాలి. షోల్డర్ని ఎంత ముడత వస్తుందో దాన్ని బట్టి షోల్డర్ వెడల్పుని తగ్గించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనము ఆది బ్లౌజ్ ప్రకారము నెక్ రౌండ్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి. దానికోసం ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ నెక్నైతే ఈ విధంగా మధ్యకి మడత పెట్టి మనం మార్కింగ్ చేసుకున్న నెక్ మార్కింగ్ మీద ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఇప్పుడు షోల్డర్ కూడా మనకు ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అని చూసుకోవచ్చు. కుట్టిన బ్లౌజ్కి అయితే కుట్టిన తర్వాత 2 ఇంచెస్ వచ్చింది. నెక్ కుట్టడానికి 1/4 ఇంచు, హ్యాండ్స్ ఎతకడానికి 1/2 ఇంచు, అంటే 2 ఇంచుకి 3/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 2.3. మనకేమో ఇక్కడ వచ్చేసి 3 వచ్చింది, అంటే 1/4 ఇంచు షోల్డర్ ఎక్కువైందన్నమాట. దీన్ని మనం ఇలాగ వదిలేస్తే బ్లౌజ్ కుట్టిన తర్వాత ఈ 1/4 ఇంచు ఈ లైట్గా మడత వస్తుంది అన్నమాట. 1/2 ఇంచు అనుకోండి ఇంకో కొద్దిగా ఎక్కువ మడత వస్తుంది. కాబట్టి మనము షోల్డర్ని హ్యాండ్స్ ఎత్తికి ముందన్నా కట్ చేసేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసేటప్పుడే షోల్డర్ని తగ్గించి కట్ చేసేసుకోవాలి. అలాగే మీకు ప్రతి ఆది బ్లౌజ్కి కూడా ఈ షోల్డర్ దగ్గర మడత వస్తుంది అనుకోండి, మీరు ఆది బ్లౌజ్ కంటే తగ్గించేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. అంటే మాకు ఎక్కువ ముడతలు వస్తున్నాయంటే 1/2 ఇంచు తగ్గించుకోండి, తక్కువ వస్తుందంటే 1/4 ఇంచు తగ్గించుకోండి. చూసారు కదా, మీకు ప్రతి ఆది బ్లౌజ్కి ఇలాగ వస్తుందండి. మాకు ఇక్కడ చిన్న ముడత అనిపిస్తే కనుక షోల్డర్ వెడల్పుని ఒక 1/4 ఇంచు తగ్గించుకుంటే మీకు ఆ ముడత రావడం తగ్గుతుంది అన్నమాట. అలాగే మనకి ముడతలు వచ్చేసి కింద అంటే పెయిన్ ముడతలు రావండి, కింద లూజ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ బొంగలా రావడం, లూజు వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే మనకి ఈ చంక రౌండ్ ఆది బ్లౌజ్ ప్రకారం కానీ బాడీ ప్రకారం కానీ, అంటే బాడీకి చంక లూజ్ ఎంత ఉందో దానికంటే ఎక్కువ ఉన్న ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ పెట్టినా సరే మనకు ఆ బొంగ వస్తుంది. కాబట్టి మనం ఈ చంక రౌండ్ కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అని చూసుకోవాలి. చూడండి, నేను ఆది బ్లౌజ్కి హ్యాండ్స్ పైకి 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేశాను. అంటే కుట్లతో కలిపి మార్కింగ్ చేసుకున్నప్పుడు నాకు చంక లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. మరి నేను కట్ చేసి బ్లౌజ్కి 8 ఇంచెస్ వచ్చిందా లేదా అని ఎలా చూసుకోవాలి అంటే పెయిన్ వైపున కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేవాలి. కొచ్చులు కూడా వదిలేసి మధ్యలోదే మనము చంక లూజ్గా కొలుచుకోవాలి.
చూసారా, నాకైతే కరెక్ట్గానే ఆది బ్లౌజ్ ప్రకారం చంక లూజ్ వచ్చింది. ఒకవేళ మీకు అలా రాకుండా ఒక పావించు ఎక్కువైనా పావించు తక్కువైనా మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఎక్కువ అయితే లోపలికి తక్కువ అయితే బయటికి మార్కింగ్ చేసుకోవచ్చు. అలా ఒకవేళ ఈ చంక లూజు ఆది బ్లౌజ్ కంట 1 ఇంచ్ ఎక్కువైనా 1 ఇంచ్ తక్కువైనా మనం ఏం చేయాలంటే చంక డౌన్లో మార్పు చేయాలన్నమాట. అంటే ఈ చంక రౌండ్ మనకి ఆది బ్లౌజ్ ప్రకారం రాకపోతే ఇక్కడ ఉగ్గులు వచ్చేస్తుంది కాబట్టి మనము తగ్గించుకోవాలి. ఎక్కువైతే తగ్గించుకోవాలి, తక్కువైంది అనుకోండి పెంచుకోవాలి. ఒకవేళ మీకు ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేదనుకోవచ్చు, అంటే నాకు ప్రతి ఆది బ్లౌజ్కి కూడా చంక దగ్గర ఇలా ఉగ్గుల కింద లూజ్గా వస్తుందండి ఇక్కడ అంటే అప్పుడు కూడా మీరు కటింగ్లో మార్పింగ్ చేసుకోవచ్చండి. అది ఎలా మార్పింగ్ చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి చంక దగ్గర లూజ్ వస్తే ఏం చేస్తాము, హ్యాండ్ దగ్గర సేమ్ తీసుకుంటాము, చంక దగ్గర ఈ విధంగా వంపుగా లాగుతాము. ఎందుకు లాగుతాము, ఓన్లీ చంక దగ్గర లూజ్ వచ్చింది కదా అనేసి కొద్దిగా వంపుగా లాగుతాము. దానివల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అంత సరిగ్గా ఉండదండి. చెస్ట్ దగ్గర కూడా ఏదో పెట్టేసినట్టుగా లాగ పెట్టినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. మరి ఈ లూజ్ని అలా లాగకూడదంటే ఎలా తగ్గించాలి అంటే మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడే చంక డౌన్ దగ్గర మార్పు చేసి ఈ చంక లూజ్ని తగ్గించేయాలి. అప్పుడు మీకు ఈ వంపుగా కుట్లాగవలసిన పని ఉండదు. ఎలా తగ్గించాలో చెప్తానండి. ఇప్పుడు ఈ చంక రౌండ్ వచ్చేసి ఎక్కువైపోయింది అనుకోవచ్చు, అంటే ఆది బ్లౌజ్ కంటే ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను తగ్గిస్తున్నాను. నేను 6 ఇంచెస్ డౌన్ పెట్టాను కదా, అప్పుడు 5.5 ఇంచెస్ పెడుతున్నాను. అంటే 6 ఇంచెస్కి 1/2 ఇంచు తగ్గించి డౌన్ తగ్గించి మార్క్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. అప్పుడు మనకి కార్నర్ కూడా కొంచెం పైకి వస్తుంది. ఈ కార్నర్ పెట్టి మళ్ళీ ఇంకొక లైన్ కొట్టుకోవాలి. ఈ కార్నర్ కొట్టుకున్న లైన్ పెట్టి మనము చంక రౌండ్ మార్క్ చేయాలి. ఈ లైన్ మీద 1.5 ఇంచెస్ కదండి, మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం. ఈ మార్కింగ్ కూడా కొద్దిగా పైకి వస్తుంది. ఒకసారి మీరు గమనించవచ్చు, పాత మార్కింగ్ మీద పైకి వస్తున్నాయి ప్రతి మార్కింగ్ కూడాని. అలాగే 3 ఇంచెస్ డౌన్ నుంచి ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ చెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా పైకి వస్తుంది. చంక డౌన్ పైకి వచ్చింది కాబట్టి ఈ విధంగా రౌండ్ తిప్పుకున్నాం. ఒకసారి చూడండి, పాత మార్కింగ్ కంటే పైకి వచ్చింది. ఇప్పుడు కొలుస్తున్నాను చంక రౌండ్ ఎంత వచ్చిందో. ముందుసారి అయితే మనకి 8 ఇంచెస్ వచ్చింది. ఇది చూడండి 7.5 ఇంచెస్ వచ్చింది. అంటే మనకి ముందు మార్కింగ్ చేసుకున్న చంక లూజ్ కంట 1/2 ఇంచ్ తగ్గింది. మీకు చంక దగ్గర ఎక్కువగా లూజ్ వస్తుంది అనుకుంటే ఈ విధంగా చంక లూజ్ని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నానండి. అలాగే మీకు ఒకవేళ చంక దగ్గర లూజ్ కాదండి టైట్ వస్తుంది, పట్టేస్తుంది. అంటే పట్టేస్తే ఎలా ఉంటుంది అంటే ఒకసారి చూడండి, మనం చంక దగ్గర పట్టేస్తుందంటే ఏం చేస్తాము, ఓన్లీ చంక దగ్గర కుట్లు ఇప్పుతాము. లేకపోతే చంక దగ్గర వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారం లాగితే కుట్టు ఇలా వస్తుందన్నమాట. చంక దగ్గరకు వచ్చేటప్పటికి ఖర్చులు తగ్గిపోతాయి. బాడీ అంతా ఖర్చులు 2 ఇంచెస్ వచ్చేస్తాయి. చంక దగ్గరకు వచ్చేటప్పటికి 2 ఇంచెస్ ఖర్చు ఉండదు. ఎందుకంటే మనం చంక లూజ్ ఎక్కువ కావాలని కుట్టుని కొద్దిగా వంపుగా వేసేస్తామన్నమాట. ఇలా వేయడం కరెక్టా అంటే అంత కరెక్ట్ ఏమీ కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో కుట్టేసిన బ్లౌజ్కి ఏమీ చేయలేము కాబట్టి వదిలేయచ్చు. కానీ మనం తెలిసి తప్పు చేయకూడదు. ఏం చేయాలి, చంక రౌండ్ పెంచుకోవాలి. మీరు ఎలా పెంచుకోవాలి అంటే ఇప్పుడు 6 ఇంచెస్కి పెట్టాము, తగ్గించుకోవడం కనుక 6 ఇంచెస్కి 1/2 ఇంచ్ తగ్గించాము. కానీ ఇప్పుడు పెంచుకోవాలి కాబట్టి 6 ఇంచెస్కి ఎక్కువ పెట్టాలి. నేను ఇప్పుడు 6.5 ఇంచెస్కి చంక డౌన్ పెట్టాను, అంటే పెంచుతున్నాను అన్నమాట. ఈ కిందకి డౌన్ పెట్టినప్పుడు మనకి కార్నర్ కూడా మారుతుంది కాబట్టి ఆ కార్నర్లో కొట్టుకునే లైన్ కూడా మళ్ళీ కొట్టుకోవాలి. అలాగే ఈ కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర మళ్ళీ మనం ఎప్పటిలాగానే చంక రౌండ్ మార్కింగ్ చేయడం కోసం 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. తర్వాత మళ్ళీ పైన వైపు నుంచి 3 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1.5 ఇంచెస్ మార్కింగు. అలాగే మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కూడా కొద్దిగా కిందకు వస్తుంది కదా, కిందకు వస్తుంది. ఇలా చూసారా, 6 ఇంచెస్ డౌన్కి ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాము. చంక లూజ్ తగ్గించినాకి 5.5 ఇంచెస్కి పైకి మార్కింగ్ చేసాము. ఇప్పుడైతే చంక లూజ్ పెంచడానికి ఏం చేసాము, 6 ఇంచెస్ కంట కిందకి అంటే 6.5 ఇంచెస్కి పెడితే చంక లూజ్ పెరిగిందన్నమాట. చంక లూజ్ ఎంత పెరిగిందో ఇప్పుడు మీకు కొలిచి చూపిస్తాను. మనం ఎప్పుడు చంక లూజ్ కొలిచేటప్పుడు పైన 1/2 ఇంచు కొచ్చుల కోసం వదిలేసి మధ్యలో మాత్రమే చూడాలి. ఒకసారి చూడండి 8.5 ఇంచెస్ వచ్చింది. చూసారా, మనకి 6 ఇంచెస్ డౌన్ పెట్టుకుంటే చంక లూజ్ 8 ఇంచెస్ వచ్చింది. 6.5 పెట్టుకుంటే 8.5 వచ్చింది. అంటే 1/2 ఇంచు పెంచుకుంటే డౌను 1/2 ఇంచు చంక లూజ్ పెరిగింది అన్నమాట. కొంతమందికి 1/2 ఇంచు కంటే ఎక్కువ కావాల్సి వస్తుంది అనుకోండి, వాళ్ళకి ఇక్కడ మనము ఒక 1/2 ఇంచు పెంచుకోవాలి బయట వైపు. అంటే కొచ్చుల కంటే బయట వైపు ఒక 1/2 ఇంచు చంక దగ్గర మాత్రమే పెంచుకోవాలి. ఇక్కడ ఎందుకు పెంచుకోవాలి, ఎటువంటి వాళ్ళకి పెంచుకోవాలి అంటే చంక దగ్గర కొచ్చులు సరిగ్గా రాని వాళ్ళకి, చంక దగ్గర పట్టేస్తుంది అన్న వాళ్ళకి ఈ విధంగా పెంచుకోవాలి.
ఇది ప్రాబ్లం ఎక్కువగా ఎవరికి వస్తుందంటే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, చంక దగ్గర కండ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. అటువంటి వాళ్ళకి మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, మనకి చంకలూజు ఎక్కువ కావాలనుకుంటే చంక డౌను పెంచుకోవాలి. చంకలూజు ఎక్కువ వద్దు అనుకుంటే చంక డౌను తగ్గించుకోవాలి. లేదండి మేము ఇవన్నీ గుర్తుపెట్టుకోలేము మాకు తెలీదు అంటే మీరు బ్లౌజ్ని ఆది బ్లౌజ్ ప్రకారం ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. చంక కింద భాగము ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అని చూసుకోవాలి. కింద వైపు పైన వైపు ఆపించి కుట్లు కోసం వదిలేసి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకుంటే నాకైతే నేను ఇప్పుడు మార్కింగ్ చేసాను కదా ఇక్కడికి వచ్చింది. ఇక్కడికంటే ఎక్కడికి 6 ఇంచెస్ డౌన్ మార్కింగ్ అంటే మనం పోస్ట్నే చేసుకున్న మార్కింగ్ అన్నమాట. ఈ ఆది బ్లౌజ్కి 6 ఇంచెస్ చంక డౌన్ అయితే కరెక్ట్గా సరిపోతుందని మనకి ఈ విధంగా తెలుస్తుంది అన్నమాట. అంటే చేతుల కింద పొడవు ఎంత ఉందో మనం కట్ చేసి బ్లౌజ్ కొలుచుకుంటే చంక డౌన్ ఈ బ్లౌజ్కి ఎంత ఎట్టాలో తెలుస్తుంది. కానీ బ్లౌజ్ పొడవు మనం కరెక్ట్గా పెట్టినప్పుడు మాత్రమే ఈ చంక దగ్గర పొడవు కూడా కరెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ పొడవు పెంచేసుకున్నాం అనుకోండి, ఇక్కడ పొడవు కూడా పెరిగిపోతుంది ఆది బ్లౌజ్ కంటే. కరెక్ట్గా ఆది బ్లౌజ్ పొడవు పెట్టుకుని అప్పుడు చంక దగ్గర పొడవు కూడా ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకుంటే చంక డౌను సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుందన్నమాట. అలాగే మనము నెక్క వెడల్పు వచ్చేసి చిన్న సైజ్ అయితే 2.5 2.5 పెట్టుకోండి. తర్వాత షోల్డర్ వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకోండి. అంటే ఆది బ్లౌజ్కి కుట్టిన తర్వాత షోల్డర్ ఎంత ఉందో కొలుచుకున్న దానికంటే 3/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్వాలేదు. నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, చూపించిన వీడియోలు కూడా ఉన్నాయండి. మనం ఎప్పుడు కూడా హ్యాండ్స్ అతికి ముందు షోల్డర్ ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు అని నేను చాలా వీడియోలు చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు అందుబాటులో కనుక కనబడకపోతే నాకు కామెంట్లో పెడితే మీకు లింక్ అయితే పెడతాను. ఈ విధంగా మనము ఈ వీడియోలో చూపించినట్టుగా నెక్ షోల్డర్ చంక డౌన్ సేమ్ ఆది బ్లౌజ్లా పెట్టుకుని కట్ చేసుకుంటే మీకు ఎక్కడ తేడా రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి బ్లౌజ్ కటింగ్. అలాగే మనము బ్యాక్ పార్ట్కి అయితే కరెక్ట్గా కట్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్లో కూడా మనము చంక డౌన్ దగ్గర మనం చిన్న చిన్న తప్పులు చేసామంటే కూడా ఫ్రంట్ ఉగ్గులు వస్తుంది. మరి ఫ్రంట్ పార్ట్ కూడా చంక దగ్గర ఏ మార్పులు చేయాలో చెప్తాను. ఇది వచ్చేసి మనము సేమ్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకున్నాము. కానీ ఫ్రంట్ వచ్చేటప్పటికి చంక డౌన్ తగ్గించాలి. ఎలా తగ్గించాలి అంటే మనము బ్యాక్ పార్ట్కి చంక డౌన్ ఎంత పెట్టాము, 6 ఇంచెస్ పెట్టాము. మీరు 6.5 ఇంచెస్ పెడితే 6.5 ఇంచెస్కి, 6 ఇంచెస్ పెడితే 6 ఇంచెస్కి మళ్ళీ ఈ విధంగా బాక్స్ అయితే కొట్టుకోవాలి. ఈ విధంగా బాక్స్ కొట్టుకుంటే మనకి కార్నర్లో ఒక బాక్స్ వస్తుంది. ఒకసారి చూడొచ్చు మీరు వీడియోలో. ఈ కార్నర్లో వచ్చిన బాక్స్కి కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. ఈ కార్నర్లో మాత్రమే మనము 1/2 ఇంచ్ డౌన్ తగ్గించుకుంటే సరిపోతుంది అన్నమాట. మీకు కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చెప్పానండి. అంటే ఎంత తగ్గించాలి ఎక్కడ తగ్గించాలని డౌట్ ఉండదు. ఇంకా ఈ కార్నర్ల బాక్స్లో మాత్రమే ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకుని నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మీకు ఫ్రంట్ చంక డౌను పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా చూసుకోవాల్సిన పని ఉండదు. ఈ ఫ్రంట్ చంక డౌన్ కూడా తీయకపోయినా సరే మనకి చంక దగ్గర ఉగ్గులు ముడతలు వస్తాయి. చంక లూజు ఎక్కువ పెట్టేసినా సరే మనకు ఉగ్గులు ముడతలు వస్తాయి. అలాగే హ్యాండ్స్ కటింగ్ మనకి ఫ్రంట్ బ్యాక్ చంక డౌనే కాదండి, హ్యాండ్ రౌండ్ హ్యాండ్ డౌను కూడా సరిగ్గా తీసుకోకపోయినా సరే మనకి చంక దగ్గర ముడతలు వస్తాయి. మన ఛానల్లో హ్యాండ్ రౌండ్ ఎలా మార్కింగ్ చేయాలి, హ్యాండ్ డౌన్ ఎలా మార్కింగ్ చేయాలి, ఎలా కట్ చేసుకోవాలి అని వీడియోలు అయితే చాలా ఉన్నాయండి. ఆ వీడియో అయితే మీరు చూడొచ్చు. మీకు పూర్తి వివరంగా హ్యాండ్స్ కటింగ్ వీడియో అయితే ఉంది. మీకు అందుబాటులో లేకపోతే కనుక నాకు కామెంట్లో పెట్టండి, మీకు లింక్ అయితే పంపుతాను. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.